భద్రాచలంలో శ్రీ రామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు ఘనంగా నడుస్తూ ఉన్నాయి. ఇప్పటికే కళ్యాణం సంబంధించిన కార్యక్రమాలు పెళ్లి పనులు మొత్తం కూడా పూర్తి చేస్తున్న సిచ్యువేషన్ కనపడుతుంది. అయితే ఈ తిరుకల్యాణం సంబంధించిన బ్రహ్మోత్సవాల ప్రత్యేకత ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తే మనతో పాటు భద్రాచలం ఆలయ అర్చకులు మనతో పాటు ఉన్నారు. స్వామి అంటే చెప్పండి, ప్రధానంగా ఈ తిరుకల్యాణంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలకు ఉన్న ప్రత్యేకత ఏంటి? తిరుకల్యాణ మహోత్సవాలు ఇక్కడ భద్రాచలంలో పాంచరాత్రాగమ శాస్త్రంగా అనుసరించి ఇక్కడ స్వామివారికి నిత్య ఆరాధనాది సమస్త కైంకర్యాలు కూడా జరుగుతాయి. అందులో పాంచరాత్రాగమ శాస్త్రంలో సాంసారికం దుఃఖం ఉత్తరంతి తదంబుధిం అంటూ ఈ సంసార బంధం నుండి మనం తప్పించేటువంటివే ఉత్సవాలని. ఈ ఉత్సవాలు ఎప్పుడు చేయాలి అనేటువంటి వాటిని కూడా మనకి ఆగమ శాస్త్రాలు చాలా వైభవంగా చెప్పాయి. అంటే సాధారణంగా ఒక ఆలయం మనం నూతనంగా నిర్మించుకున్నట్టయితే ఆ ఆలయం ఎప్పుడు నిర్మించుకున్నాము అంటే దానికి సంబంధించిన ఆ ప్రతిష్ఠ జరిగిన వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని అక్కడ ప్రతి సంవత్సరం కూడా బ్రహ్మోత్సవం చేయడం జరుగుతుంది. దాన్ని అనుసరించి తీర్థోత్సవంగా నిర్ణయించుకొని ఈ బ్రహ్మోత్సవాలు అక్కడ 5 రోజులు కానీ 3 రోజులు కానీ 9 రోజులు కానీ ఇలా చేయడం జరుగుతుంది. అయితే భద్రాచలంలో ఒక విశిష్టత ఉంది. భద్రాచలంలో స్వామి సాక్షాత్తుగా నారాయణుడు అంటే రామావతారం అయిపోయాక వైకుంఠానికి వెళ్ళిపోయినటువంటి స్వామి మళ్ళీ భద్ర మహర్షి తపస్సు చేయటం వల్ల వైకుంఠం నుంచి నారాయణుడే ధృత్వా శ్రీరామవత్ శుభం సుందరం రూపమాసాద్య అంటూ మనకి భద్రాచల క్షేత్ర మహాత్మ్యంలో చాలా అద్భుతంగా మనకి వ్యాస మహర్షి వారు అందించారు. అంటే భద్ర మహర్షి బాగా గొప్పనైన తపస్సు చేశాడు. ఆ తపస్సుకి ముల్లోకాలు కూడా తల్లడిల్లి ఆ తపోగ్నికి తాళలేక బ్రహ్మాది దేవతలంతా కూడా వెళ్ళి క్షీరసాగరానికి వెళ్ళి అక్కడ ఉండేటువంటి క్షీరసాగరంలో ఉండేటువంటి స్వామిని అక్కడ వ్యూహనారాయణుడు అంటారు. అక్కడ ఉండేటువంటి స్వామి దగ్గరికి వెళ్ళి వారిని ప్రార్థన చేశారు. అనేక వేద పాఠాలతో మంగళ గీతా స్వామిని ప్రార్థన చేస్తే అప్పుడు అక్కడ ఉండేటువంటి నారాయణుడు మళ్ళీ ఈ భద్రుణ్ణి రక్షించడం కోసం భద్రుడికి తన దర్శనాన్ని ఇవ్వడం కోసం మళ్ళీ రామరూపం ధరించి వచ్చాడు. అందుకే ధృత్వా శ్రీరామవత్ శుభం అని చెప్పి మనకి వ్యాస మహర్షి పదప్రయోగం చేయడం మనకు అందులో కనిపిస్తుంది. ఆ విధంగా అప్పుడు రాముడు ఇక్కడ స్వయంభువుగా ఆవిర్భవించినటువంటి స్వామికి మరి ఎప్పుడు చేయాలి అని చెప్పి నిర్ణయం చేసుకొని ఆ భద్రాచలంలో వేయించేసినటువంటి స్వామి ఎవరు అంటే నారాయణుడు రామరూపంలో ఉన్నాడు. కాబట్టి వారికి ఏం చేయాలి అని రామదాసు గారు ఇక్కడ ఆలయంలో కుంభాభిషేకం ఆలయం కట్టిన తర్వాత ఇక్కడ కుంభాభిషేకం చేసి ఇక్కడ ఈ ఆరాధనాది కైంకర్యాలన్నీ సమస్తం నిర్వహించడం కోసం పాంచరాత్రాగమ పండితులని ఆహ్వానం చేసి శ్రీరంగాది ప్రాంతాల నుండి 5 గోత్రాల వారిని ఇక్కడికి వారు ఏర్పాటు చేయడం జరిగింది. వారు ఆత్రేయ గోత్రం వారు, భారద్వాజ గోత్రం వారు, మాండవ్య గోత్రం వారు, హరితస, కౌశిక ఈ గోత్రాలకి సంబంధించినటువంటి అంటే స్వామివారికి నిత్యారాధనలో ఈ జాత అశౌచాలు ఎటువంటివి సంభవించినా కూడా స్వామివారి కైంకర్యానికి ఏ విధమైన ఆటంకం లేకుండా ఉండాలని ఏర్పాటు చేయడం జరిగింది. అలా చేసిన సందర్భంలో మరి భద్రాచల రామచంద్ర స్వామి వారికి ఎప్పుడు చేయాలి అంటే ఇక్కడ పాంచరాత్రాగమ శాస్త్రంలో ఒక అద్భుతమైనటువంటి విషయం అంటే యస్యావతార దివసే తస్య కళ్యాణమాచరేతని చెప్పబడ్డది. కాబట్టి స్వామి నారాయణుడే భగవంతుడు నారాయణుడు 5 అవతారాలు ఎత్తాడు. పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చారూపాలు. అందులో రామావతారాన్ని విభవ అవతారం అంటారు. అది కూడా నారాయణుడే, కానీ ఒక సమయానికి కాలానికి ప్రాంతానికి లోబడి ఉండేటువంటి అవతారం. ఆ రామావతారంలో స్వామి దశరథ కుమారుడిగా జన్మించిన స్వామి విభవావతారం. కాబట్టి రాముడు విభవావతారంలో ఎప్పుడైతే జన్మించాడో అంటే శ్రీరామనవమి నాడు ఆ రోజు కళ్యాణాన్ని చెయ్యాలి, ఆ కళ్యాణం వైభవంగా సాగాలి అనే సంకల్పంతో రామదాసు గారు ఇక్కడ ఏర్పరిచారు. అందుకే సాధారణంగా శ్రీరామనవమి నాడు మనకి అంతకుముందు ప్రాంతం అంతా మనం ధర్మశాస్త్ర గ్రంథాలు వీటి ఇత్యాదులు ఎందులో పరిశీలించినా అన్ని చోట్ల కూడా రామ జన్మోత్సవం చేయడం ఉంటుంది. కానీ భద్రాచలంలో రామదాసు గారు రామచంద్ర సీతారామ కళ్యాణం అత్యంత వైభవంగా జరగాలి అని ఏర్పాటు చేయడం జరిగింది. అలా చేసిన కారణం చేత నాటి నుండి నేటి వరకు భద్రాచలమే కాక అన్ని ప్రాంతాల్లో ప్రతి చోట కూడా దేశ విదేశాల్లో కూడా నేడు శ్రీరామనవమి నాడు అత్యంత వైభవంగా ఆ సీతారాముల కళ్యాణం జరుగుతోంది. అంతేకాక భద్రాచలంలో ఇంకో విశేషం ఉంది. భద్రాచలంలో మన భద్రాచల క్షేత్ర మహాత్మ్యం అంతా చెప్తూ ఆ క్షేత్ర మహాత్మ్యంలో
సంప్రాప్య రామనవమి తులసీ దళాద్యై అంటూ ఈ 2 శ్లోకాలతో చాలా అద్భుతంగా చెప్పారు. ఈ రామనవమి నాడు స్వామిని ఆదిదేవుడైనటువంటి రాముణ్ణి ఆరాధన చేస్తే వాడికి పరమపదం ప్రాప్తిస్తుంది, తులసీ దళాలతో ఆరాధన చేయాలి అని చెప్పి మనకు ఆ శ్లోకంలో ఉంటుందన్నమాట. ఆదిదేవుడైన రాముడు అంటే ఎవరు అంటే ఆదిదేవుడైన రాముడు రామనారాయణుడు, నారాయణుడు. అక్కడ దానివల్ల వాళ్ళకి మోక్షం లభిస్తుంది అనేటువంటిది మనకు ఆ శ్లోకంలో తెలుపబడింది. అంతేకాక మరొక శ్లోకంలో యస్తు రామ నవమి దినే హరిం అంటే రామనవమి నాడు భద్రాచలంలో వేంచేసి ఉన్నటువంటి హరిని దర్శిస్తే, అంటే హరి ఎవరు అంటే నారాయణుడు రాముడు వేరు కాదు. ఇక్కడ ఉన్న రాముడికే నారాయణుడు అని పేరు, రామచంద్రుడు అని పేరు. నారాయణుడికి సంబంధించిన అన్ని నామములు అలాగే రాముడికి సంబంధించిన అన్ని నామములు వారివే. అందుకే యస్తు రామ నవమి దినే హరిం అని చెప్పి మనకి భద్రాచల క్షేత్ర మహాత్మ్యంలో ఉంటుంది. రామనవమి నాడు భద్రాచలం వచ్చి ఇక్కడ ఉన్నటువంటి రామచంద్ర స్వామి వారిని సేవిస్తే వారికి అశ్వమేధ యాగం చేసినటువంటి అద్భుతమైనటువంటి ఫలితం లభిస్తుంది అని మనకి ప్రాచీనంగా ఇది పురాణాల్లో ఉన్నటువంటి శ్లోకం. వీటన్నిటినీ కలిసి వచ్చేట్టుగా అంటే రామదాసు గారు చేసిన గొప్ప ఈ సంప్రాప్య రామనవమి ఆ తులసీ దళాలతో రాముడిని పూజ చేస్తే దాన్ని దాశరథి శతకంలో కూడా రామదాసు గారు చిరతర భక్తి నొక్క తులసీదళమర్పణ చేయువాడు ఖేజర గరుడూరగ ప్రముఖ సంఘములో వెలుగన్ సదా భవత్ స్ఫురదర పాదవిందముల పూజలొనర్చిన వారికెల్లా తత్పరమ అరచేత ధాత్రి కదా దాశరథి కరుణాపయోనిధి అంటూ అద్భుతంగా కీర్తిస్తారు. అందుకే రామనవమి నాడు రాముడి కళ్యాణం జరగాలి, అది లోక కళ్యాణంగా ఉండాలి. ఏదో కేవలం సీతారాములుగా అంటే ఎవరు అంటే ఆది దంపతులు వారు. అది సీతారాముల కళ్యాణం జగత్ కళ్యాణం, అది లోకమంతా సుభిక్షంగా ఉండాలని రామదాసు గారు సంకల్పం చేయటం వల్ల ఆ మహనీయుల సంకల్ప బలం వల్ల ఈనాడు గ్రామంలో కూడా ప్రతి వీధిన కూడా ఈ రామ కళ్యాణం ఆ రోజు భద్రాచలంలో అభిజిన్ ముహూర్తంలో అంటే రాముడు అభిజిన్ ముహూర్తంలో పుట్టాడని అభిజిన్ ముహూర్తంలోనే రామ కళ్యాణం చేయాలనేటువంటి ఒక విధానాన్ని రామదాసు గారు ఏర్పరిచారు. అందుకే పెద్దలు అంటారు శ్రీమద్వైష్ణవ సంప్రదాయ విధిన అంటే భద్రాచలంలో కళ్యాణం ఎలా జరుగుతుంది అనే దాన్ని చాలా అద్భుతంగా ఒక శ్లోకంలో పెద్దలు వివరించారు. ఈ భద్రాచలంలో ఈ ఆలయం ఏంటి అంటే వైష్ణవ సంప్రదాయంతో జరిగేటువంటి ఆలయం. ఇక్కడ స్వామివారికి జరిగే ఉత్సవాలన్నీ కూడా వైష్ణవ సంప్రదాయాన్ని అనుసరించి జరుగుతాయి. అంటే మళ్ళీ వైష్ణవ సంప్రదాయంలో కూడా 2 రకాల ఆగమ శాస్త్రాలు ఉన్నాయి. అంటే ఒకటి పాంచరాత్రం, మరొకటి వైఖాన సాగం. ఇక్కడ శ్రీమద్ వైష్ణవ సంప్రదాయ విధిన శ్రీపాంచరాత్రేణచ అంటే పాంచరాత్రాగమ శాస్త్రం ఆలయ కైంకర్యాలు అంటే శ్రీరంగంలో రంగనాథ స్వామికి ఏ విధంగా అయితే ఆరాధనాది కైంకర్యాలు జరుగుతాయో అదే విధంగా జరగాలి అని రామదాసు గారు ఇక్కడ ఏర్పరిచారు. కాబట్టి శ్రీపాంచరాత్రాగమంతో ఆ ఆగమ శాస్త్రంతో ఆరాధన జరిగేట్టుగా రామదాసు గారు ఏర్పరిచారు. శ్రీపాంచరాత్రేణచ శ్రీ భక్తాగ్రణి రామదాస మనసః సమ్మోద కృద్వర్తన అంటే ఇది ఎలా జరుగుతుంది అంటే రామదాసు గారికి మనస్సు అద్భుతంగా ఆనందపడేలాగా, లోకమంతా ఆనందంగా ఉంటే ఆయన ఆనందపడతాడు, ఆ విధంగా ఇక్కడ జరుగుతుంది. అంతేకాకుండా సౌభాగ్యాచ్యుత గోత్రయో భగవతో సీతారమ రామయో భద్రాద్రౌ క్రియమాణ రామ నవమి కళ్యాణ మాసేవ్యతం అంటారు. అంటే ఇక్కడ భద్రాచలంలో అన్ని చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇక్కడ కళ్యాణం ఒక ప్రత్యేకత. ప్రధానంగా కళ్యాణం అంటే సీతారామ నవమి రోజు శ్రీరాముడు సీతమ్మ తల్లి కళ్యాణం అనుకుంటు, కానీ ఆ రోజు రాముడు పుట్టినరోజు ఉంది కదా, రాముడి పుట్టినరోజే కళ్యాణం ఎందుకు జరుగుతుంది? దాంట్లో అభిజిత్ లగ్నం అంటే ఎన్ని గంటలకు వస్తుంది ఆ సమయం? అది మీరు అడిగిన మంచి ప్రశ్న అడిగారు. సాధారణంగా రామ జన్మోత్సవం శ్రీరామనవమి ఉత్సవం అయినప్పటికీ యస్యావతార దివసే తస్య కళ్యాణమాచరేతని పాంచరాత్ర ఆగమ శాస్త్రంలోని పురుషోత్తమ సంహిత అనేటువంటి ఒక గొప్ప సంహితలో చాలా అద్భుతంగా వివరించబడింది. అందువల్ల రామదాసు గారు ఇక్కడ భద్రాచలంలో పాంచరాత్రాగమ శాస్త్రాన్ని అనుసరించి జరిగే ఆలయం కాబట్టి ఆ నారాయణుడు విభవావతారంలో రాముడిగా అవతరించినటువంటి ఆ శ్రీరామనవమి నాడే భద్రాద్రి రాముడికి కళ్యాణం జరగాలి అని వారు ఆశాసించారు. అందువల్ల నాటి నుండి నేటి వరకు ఈ శ్రీరామనవమి నాడు జన్మోత్సవంగా కాకుండా జగత్ కళ్యాణ సిద్ధ్యర్థం ప్రత్యబ్దం కారజేత అని లోకమంతా కళ్యాణంగా సుభిక్షంగా ఉండాలని ప్రతి సంవత్సరం కూడా కళ్యాణం. ఇప్పుడు రాముడికి మనకి రామాయణంలో అద్భుతంగా రామచరిత్ర అంతా కూడా మనకి వాల్మీకి మహర్షి అందించాడు. ఆనాడు శ్రీరామనవమి నాడు రాముడు ఆవిర్భవించాడు. అయితే సీతారాముల కళ్యాణం ఎప్పుడు జరిగిందంటే ఫాల్గుణ పౌర్ణిమ నాడు జరిగింది.
కానీ భద్రాచలంలో పాల్గొన పౌర్ణిమ నాడు డోలోత్సవం అనేటువంటి ఉత్సవం జరుగుతుంది. ఈ రాముడికి కళ్యాణం జగత్ కళ్యాణంగా ఉండాలి అని రాముడు ఎప్పుడైతే ఆవిర్భవించాడో ఆయన అభిజిన్ ముహూర్తంలో ఆవిర్భవించాడు అని మనకి రామాయణాది గ్రంథాల ద్వారా తెలుస్తోంది, ఆగమ శాస్త్రాల్లో తెలుస్తోంది. ఆ విధంగా రాముడు ఎప్పుడైతే ఆవిర్భవించాడో వారి పుట్టినరోజు నాడు అయినటువంటి ఆ శ్రీరామనవమి నాడు కళ్యాణం చేయాలి అని రామదాసు గారు సంకల్పం చేయడం, నాటి నుండి నేటి వరకు ఆ విధంగా కళ్యాణం జరగడం. అంటే కళ్యాణం అంటే ఇక్కడ ఆ 2-3 గంటల కళ్యాణం కాదు, ఇక్కడ కేవలం కళ్యాణం అనేది ఇక్కడ బ్రహ్మోత్సవాల్లో అంతర్భాగం. స్వామివారికి ఇక్కడ నిత్యోత్సవాది మొదలు సంవత్సరోత్సవాలు అనేకమైనటువంటి ఉత్సవాలు జరిగేటువంటి విధానాన్ని రామదాసు గారు ఏర్పరిచారు. శ్రీరామనవమి నాడు కళ్యాణాన్ని ప్రధానంగా చేసుకుని ఇక్కడ బ్రహ్మోత్సవ విధానం అంటే నవాన్నిక విధానంతో ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఇది ఇక్కడ ప్రత్యేకత భద్రాచలంలో. ఆ విధంగా 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఈ కళ్యాణానికి వచ్చేటువంటి వారందరికీ కూడా సేవించేటువంటి వారి కోసం అభిజిత్ లగ్నంలో ఒక టైం అని ఉంటుంది కదా, ఏ టైంకి లగ్నం అంటే సూర్యోదయం నుండి 4వ లగ్నాన్ని అభిజిత్ లగ్నం అంటారు. సాధారణంగా మనకి మిట్ట మధ్యాహ్న సమయం గడ్డపార ముహూర్తం అంటారు. అలా మనం చూస్తే సాధారణంగా మిట్ట మధ్యాహ్న సమయం సుమారు 12 గంటల సమయం. కాకపోతే ఒక లగ్నం సమయం తీసుకున్నప్పుడు సుమారు 2 గంటల వ్యత్యాసం ఉంటుంది. అందువల్ల సూర్యోదయం నుండి చతుర్థ లగ్నాన్ని అభిజిల్ లగ్నం అంటారు. ఆ అభిజిల్ లగ్నం సర్వదోషగ్నం అంటారు. మనకు ఆగమ శాస్త్రం జ్యోతిష్ శాస్త్రం ప్రకారం కూడా అభిజిల్ లగ్నంలో చేసినట్టయితే ఏ విధమైన దోషాలు ఉండవు. అంటే ఆ టైంలో ఒక్కోసారి దుర్ముహూర్తం ఉండొచ్చు, ఒక్కోసారి మంగళవారం ఇలాంటి వారాలు రావచ్చు. కానీ వార దోషం కానీ లగ్న దోషం కానీ ఏ విధమైన దోషాలు అభిజిన్ ముహూర్తానికి ఉండవు. అందువల్ల అభిజిన్ ముహూర్తంలో ఈ కళ్యాణం సాగాలి అనేటువంటి విధానాన్ని కూడా పెద్దలు ఏర్పరిచి నాటికి నుండి నేటి వరకు సాగుతోంది. భద్రాచలంలో జరిగే కళ్యాణంలో మరో ప్రత్యేకత అంటే తలంబరాలని చెప్పుకోవచ్చు. ఇక్కడ తలంబరాలు ఒక ప్రత్యేకతగా చెప్పుకుంటారు. అంటే ఎట్లా వచ్చింది, ఆనవాయితీ ఎట్లా వచ్చింది? భద్రాచలంలో కేవలం తలంబరాలే కాదండి, ఇక్కడ కళ్యాణంలో అనేక విశిష్టతలు ఉన్నాయి. ఇక్కడ గోత్ర ప్రవరలది ఒక విశిష్టత, అలాగే తలంబరాలది కూడా ఒక విశిష్టత. సాధారణంగా తలంబరాలు కలిపేటప్పుడు తలంబరాలు ఆరబోసినటువంటి అంటే నూకలు ఏరినటువంటి తెల్లటి బియ్యంతో చేయమని చెప్తారు. అయినప్పటికీ భద్రాచలంలో మామూలుగా సాధారణంగా కూడా శుభప్రదం అని మనం పసుపు కలిపినటువంటి అక్షతల్ని వాడతాం. అయితే ఇక్కడ పూర్వం నుండి ఒక సంప్రదాయం ఉంది. ఇక్కడ కళ్యాణ మహోత్సవానికి ఈ రామదాసు గారు ఆలయం నిర్మాణం చేసిన తర్వాత రామదాసు గారిని జైల్లో ఉంచటం, ఆ తర్వాత రామలక్ష్మణులే స్వయంగా వెళ్ళి వారికి రామదాసుకు మేము దాసులం అని చెప్పి వారికి తానీషా ప్రభువుకి 6 లక్షల వెండి నాణాలకు బదులు బంగారు నాణాలు చెల్లించి వారిని వైభవంగా తీసుకొని రావడం అయింది. అంటే ఒక జైల్లో ఉన్న వ్యక్తి గజారోహణ గావించి మళ్ళీ ఆలయానికి ధర్మాధికారిగా రామదాసు గారు నియమింపబడటం, అంతేకాక రామదాసు గారి ప్రాభవాన్ని గుర్తించి నాటి ఈ ముస్లిం ప్రభువులు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ శ్రీరామనవమి కళ్యాణానికి రావాలని పట్టు వస్త్రాలు, అలాగే ప్రభుత్వం ఈ తెలంగాణ అప్పుడు ఉండే నైజాం ప్రభుత్వం అంతా కూడా వాళ్ళు పట్టు వస్త్రాలు ముత్యాల తలంబరాలు తీసుకొని రావడం, అలాగే వాళ్ళకి ఉండేటువంటి ఆచారంలో గులాలు చల్లడం అనేది కూడా ఉంది. ఆ గులాల్ని ఇక్కడ అక్షంతల్లో కలపడం నాటి నుండి అలవాటైంది అని పెద్దలు అంటారు. అందువల్ల ఇక్కడ కలిపి ముఖ్యంగా శ్రీరామనవమి నాడు నిత్య కళ్యాణంలో గులాలు కలపరు. శ్రీరామనవమి నాడు స్వామివారికి సమర్పించేటువంటి అక్షతలలో ఈ ప్రత్యేకంగా ఈ గులాలు కూడా జల్లుతారు. అందువల్ల అవి లేత గులాబీ రంగుతో ఉంటాయి. వాటిలో ముత్యాల తలంబరాలతో చేయడం కూడా ఇక్కడే ఆచారం. ఇక్కడిని చూసే ఈనాడు అనేక ఆలయాల్లో కూడా అనుసరిస్తున్నారు. ఆ విధంగా ఏర్పాటు జరిగింది. ఇది ఎలా అంటే రామదాసు గారి యొక్క ప్రాభవం అంత, రామదాసు గారు అందులో ఉండడం ఒక్కసారిగా వాళ్ళ ప్రభుత్వానికి కూడా 6 లక్షల వెండి నాణాలకు బదులు 6 లక్షల బంగారు నాణాలు వాళ్ళు వచ్చాయని, వీళ్ళ సంపద పెరిగిందని ఇక్కడ చేయడం జరిగింది. అంతేకాక మనకి ఇప్పటికి కూడా ఈ శిలాశాసనాలు ఉన్నాయి, వాటిని శిలాశాసనాలు అంటారు, అక్కడ ఉన్నాయి కదా అవి. ఇది 1832వ సంవత్సరంలో తూము నరసింహదాసు గారు ఉన్నప్పుడు అప్పటి చందూలాల్ అనేటువంటి మంత్రి ద్వారా ఈ శిలాశాసనాలను వేయించడం జరిగింది. ఈ ప్రత్యేకంగా భద్రాచలానికి ఈ నైజాం ప్రభుత్వం నుండి సంవత్సరానికి 20,000 రూపాయల దాకా ఇక్కడ సనద్ అనే దాన్ని ప్రకటించారు. నాటి నుండి చాలా కాలం వరకు అది అలాగే కొనసాగింది. మిథిలా స్టేడియంలో జరిగే కళ్యాణ ప్రత్యేకత ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా 20 సంవత్సరాల నుంచి ఇక్కడ మిథిలా స్టేడియంలో జరుగుతుంది, మన ప్రత్యేకత ఉంటుంది. ఫస్ట్ కళ్యాణం అనేది గర్భగుడిలో జరుగుతుంది, ఆ తర్వాతకి ఆ మిథిలా స్టేడియంలో మళ్ళీ స్వామివారి కళ్యాణం ఉంటుంది కదా. సాధారణంగా ఉత్సవమూర్తులకే కళ్యాణోత్సవాలు ఇవన్నీ చేస్తారు. భద్రాచలంలో మాత్రం ఒక ప్రత్యేకత ఉంది.
ఈ కళ్యాణం నిర్వహించడంలో కూడా అంటే ఇక్కడ అనేక ప్రత్యేకతలు ఉన్నాయి, అందులో ఇది ఒక ప్రత్యేకత. అంటే మూలవర్లకి కళ్యాణం నిర్వహించడం కూడా ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఇక్కడ ఒకానొక సమయంలో ధ్వంస అనేటువంటి అతని నేతృత్వంలో కొంతమంది బందిపోటుదారులు ఉగ్రవాదులు ఈ ఆలయంపై దాడి చేశారని, ఆ దాడి చేసిన సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి ఉత్సవమూర్తుల్ని అందరినీ కూడా ఈ రక్షించుకోవడం కోసం స్వామివారికి రామదాసు గారు జయించిన ఆభరణాలను కానీ ఆ తర్వాత ఉత్సవమూర్తులు కానీ సమస్త వస్తువుల్ని కూడా రక్షించుకొని అర్చక కుటుంబాలంతా కూడా పోలవరం ప్రాంతానికి ఇలా దిగువకి వాళ్ళు వెళ్ళి వాళ్ళు తలదాచుకోవడం జరిగింది. ఆ సమయంలో రామానుజాచార్యుల వారు అమరవాది కాకుళ్ళ రామానుజాచార్యుల వారు అంటారు వారిని, వారు ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడి స్వామివారికి ధూపదీప నైవేద్యాలు సాగాలి అనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో వారు అంటే ఆలయానికి విగ్రహం లేకపోతే అనుమానం వస్తుంది, ఆలయం అన్నాక మూర్తి ఉండాలి కదా, మరి లేకపోతే ఏం చేయాలి అని అసలు విగ్రహాన్ని రక్షించుకోవడం కోసం వారికి ఎదురుగుండా ఒక గోడని నిర్మించి దానికి అక్కడ చెక్కనటువంటి ఒక విగ్రహాలని తాత్కాలికంగా వాటిని పెట్టి ఆ గోడకి రంధ్రం ఉంచి ఆ గోడ ద్వారా స్వామిని ఆరాధిస్తూ ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడి వారు ఇక్కడ మూర్తిని రక్షించడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు కొంతకాలం ఉండడం, ఇక్కడ ఆలయంలో నాటి రామదాసు గారి కాలంలో ఉన్నటువంటి అనేక శిల్పాలవి ముక్కులన్నీ కూడా ధ్వంసం చేసి వెళ్ళడం ఇది జరిగింది. అయితే ఆ తర్వాత వీరంతా వెళ్ళాక అప్పుడు ఇక్కడ మరి వారే ఉండడం, ఆ సమయంలో ఉత్సవమూర్తులు ఇక్కడ అందుబాటులో లేని స్థితి, స్వామివారికి చేయాలి కళ్యాణం అనే దాంతో ఇక్కడ ధ్రువమూర్తులకు కళ్యాణం చేయడం అనేటువంటి ఒక పద్ధతి ఏర్పడింది. నాటి నుండి క్రమంగా ప్రతి సంవత్సరం కూడా ముందుగా ఇక్కడ ధ్రువమూర్తులకి కళ్యాణాన్ని ఆచరించి ఆ తర్వాత భక్తులంతా సేవించడం కోసం ఇక్కడ కళ్యాణం అంటే చాలా కొద్ది మందికి మాత్రమే ఆ సమయంలో అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ముందుగా ధ్రువమూర్తులకి కళ్యాణం నిర్వహించి అయిన పిదప స్వామివారు మంగళ వేద వాద్య ఘోషా పురస్సరంగా ఇక్కడ సాకేతపు కళ్యాణ మండపానికి వేంచేస్తారు. ఆ కళ్యాణ మండపంలో అత్యంత వైభవంగా సీతారామ కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఇక్కడ స్వామివార్లకు మొత్తం కూడా నగలు రామదాసే చేయించారు, ఆ నగలు మాత్రమే కళ్యాణంలో వాడతారా? అనేక నగలు కళ్యాణంలో వాడినప్పటికీ రామదాసు గారు చేయించిన నగలకు ఒక ప్రత్యేకత ఉంది. సాధారణంగా మిగతా అనేక ఆలయాల్లో ఇప్పుడు తిరుపతిలో కావచ్చు, ఇక్కడ కావచ్చు, ఇంకా చాలా చాలా ఆలయాలు ఇప్పుడు సింహాచలం కావచ్చు, అవన్నీ ఆలయాలు రాజులు పోషించినటువంటి ఆలయాలు, వాళ్ళు చాలా వాళ్ళకు ఉన్నదంతా చేశారు. రామదాసు గారు ఒక సాధారణ భక్తునికి ప్రతీక, చాలా సాధారణమైన వ్యక్తి. ఆయన ఒక చిన్న ఉద్యోగం, ఒక తహసీల్దార్గా చేసినటువంటి వ్యక్తి. ఆయన అసలు ఇక్కడ రాముడికి చిన్న తాటాకు పందిరి ఉంటే అయ్యో రాముడికి ఇలా కాదు, చాలా వైభవంగా సాగాలి అని వారు ఆలయం నిర్మించడమే కాక అనేక ఆభరణాలు చేయించారు. ఆ ఆభరణాలకి ఏమిటి అంటే ఆయన భక్తి శ్రద్ధలే చాలా విశేషం. అందువల్ల భక్తులంతా కూడా రామదాసు గారి ఆభరణాలకు ఉన్నటువంటి మహిమ ఇంత అంత అని చెప్పలేనంత మహిమ ఉన్నటువంటి ఆభరణాలు అవి. ఇవి ప్రత్యేకంగా ముఖ్యంగా రామచంద్ర స్వామి వారికి పచ్చల పథకం, భరతునికి జయిస్తే పచ్చల పథకం అని చెప్పినట్టుగా పచ్చల పథకాన్ని, చింతాకు పథకాన్ని, అదేవిధంగా ఈ కళ్యాణ మహోత్సవం ఇంకో విశిష్టత ఇక్కడ భద్రాచలంలో ఈ కళ్యాణ మహోత్సవానికి ఆచార్యుడిగా రాముడితో పాటు లక్ష్మణస్వామి వారు కూడా వెంచేసి ఉంటారు. వారికి రామానుగ్రహంగా ఈ రామమాడ అంటే ఈ రామదాసు గారిని విడిపించడం కోసం రామలక్ష్మణులే స్వయంగా తానీషాకి చెల్లించిన మాడల్లో ఒక మాడ ఇక్కడ ఉంటుంది. దాంట్లో ఒకవైపు రామ పట్టాభిషేకం, మరొక వైపు ఆంజనేయ స్వామి వారు ఒక మనకి తెలవని ఒక లిపితోటి ఒక యంత్రంగా ఒక అక్షరాలు ఏవో రాసి ఉంటాయి దాని మీద. అటువంటి రామమాడని ఆచార్య స్థానంలో ఉన్నటువంటి లక్ష్మణస్వామి వారికి సమర్పించడం జరుగుతుంది. ఇది చాలా విశిష్టమైనటువంటి ప్రక్రియ. అందువల్ల ఇక్కడ సమర్పించే ఆభరణాలు అవి భక్తరామదాసు గారు స్వయంగా సమర్పించినవి. అంతేగాక రామలక్ష్మణులే స్వయంగా సమర్పించిన ఆ రామమాడ కూడా వాటిని సమర్పిస్తారు. అంతేగాక ఇక్కడ వాడే మాంగళ్యానికి కూడా ఒక ప్రత్యేకత. సాధారణంగా మనం వాడే కళ్యాణాల్లో లేదా ఇతర దేవతా కళ్యాణాల్లో అన్ని కూడా 2 మాంగళ్యాలు మాత్రమే స్వామికి సమర్పించడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనం భద్రాచలంలో రామదాసు గారు 3 మాంగళ్యాలు ఉంటాయి. వాటిని అండ్యాల మాంగళ్యాలు అంటారు. ఆ మాంగళ్యాలని స్వామి వారికి సీతారామ కళ్యాణంలో నాటి నుండి నేటి వరకు ఆ రోజు సీతారామ కళ్యాణం శ్రీరామనవమి కళ్యాణంలో ప్రత్యేకత. మామూలుగా నిత్య కళ్యాణంలో ఆ మాంగళ్యాలు వాడరు. శ్రీరామనవమి కళ్యాణంలో ప్రత్యేకంగా ఆ మాంగళ్యాలని లక్ష్మీ అమ్మవారిని ఆవాహన చేసి పూజించి ఆ తర్వాత చేసేటువంటి ఆచార్యుడు కూడా ఇక్కడ ఒక విశేషం. వాళ్ళు ఆ అమ్మవారికి సమర్పించేటప్పుడు అమ్మవారిని ప్రార్థన చేస్తూ మా రాముడి తరఫున నేను సమర్పిస్తున్నాను, రాముడి పరికరంగా
నేను నీకు ఇలా సమర్పిస్తున్నాను అని ప్రార్థన చేస్తూ వాళ్ళు ఏం చేయాలంటే హరిని స్మరిస్తూ సమర్పణ చేయాలి అని మనకి ఆగమ శాస్త్రంలో తెలుపబడి ఉంది. ఆ విధంగా శ్రీమన్నారాయణ మనసులో స్మరణ చేస్తూ ఆ రామచంద్ర ప్రభు వారిని మనసులో స్మరణ చేస్తూ ఆ మాంగళ్యాలని అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. ఈ సమర్పించేటప్పుడు చదివే మంత్రంలో కూడా తేడా ఉంటుంది. సాధారణంగా మాంగళ్య తంతునానేన మమ జీవన హేతున అని మామూలుగా వరుడు వధువు మెళ్ళలో కడతాడు. ఇక్కడ చదివేటువంటి ఆ మంత్రంలో కూడా మాంగళ్య తంతునానేన జగద్రక్షణ హేతున కంఠేర్పయామి శుభగే త్రైలోక్యం మంగళం కురు అంటూ అమ్మవారిని ప్రార్థన చేస్తూ, అంటే మాంగళ్యం ఇది ఎందుకు అంటే మొత్తం జగద్రక్షణ హేతున మొత్తం జగత్తునంతా రక్షించాలి అని ప్రార్థన చేస్తూ ఈ మాంగళ్యాన్ని సమర్పించడం జరుగుతుంది. ఇది భద్రాచలంలో మాంగళ్యానికి ప్రత్యేకత, తలంబ్రాలకి ప్రత్యేకత, గోత్రప్రవరలకి ప్రత్యేకత, అంతేకాక అసలు కళ్యాణానికే ప్రత్యేకత. మొత్తం కళ్యాణం, ఎందుకంటే శ్రీరామనవమి నాడు కళ్యాణం చేయడమే ఇక్కడ అనుసరించి విశ్వమంతా కూడా వ్యాపించింది. కాబట్టి భద్రాచలంలో అనేక ఇలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ విధంగా భద్రాచలంలో ఎవరైతే శ్రీరామనవమి నాడు ఇక్కడికి ఏం చేస్తారో, స్వామిని సేవిస్తారో వాళ్ళకి అశ్వమేధ యాగ ఫలితం లభిస్తుందని, అలాగే ఈ శ్రీరామనవమి నాడు ఆదిదేవుడైనటువంటి ఆ భద్రాచల రామచంద్ర స్వామిని తులసీ దళాలతో ఎవరైతే అర్చిస్తారో, అంటే మన అందరి తరఫున 3 పూట్ల భగవంతుడికి ఆరాధనాది కైంకర్యాలన్నీ జరుగుతాయి. ఎందుకంటే దేవస్థానం అలా ఉండి పోషణ చేస్తుంది. అందరూ ప్రతి వాళ్ళు నేను తెచ్చినది సమర్పించడం అనేది కూడా వాళ్ళు వచ్చి భక్తి శ్రద్ధలతో స్వామిని సేవిస్తే చాలు, వాళ్ళందరికీ కూడా సాక్షాత్తుగా ఆ శ్రీమన్నారాయణుడి పరమపదం లభిస్తుంది అని మనకి భద్రాచల క్షేత్ర మహాత్మ్యంలో, అంతేకాక ఆగమ శాస్త్రంలో ఉంది. ఇక్కడ కళ్యాణం కేవలం ఆ ఒక్కరోజే కాక ప్రతిరోజు కూడా ఇక్కడ జరిగేటువంటి కళ్యాణం అంతా కూడా ఆ లక్ష్మీనారాయణులకు ఏ విధంగా అయితే జరుగుతుందో ఆ విధంగానే సీతారాముల్ని సంబోధిస్తూ చాలా వైభవంగా ఆ సీతారాముల్ని ప్రార్థన చేస్తూ ఈ కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అందుకే ఇక్కడ ధ్వజారోహణ అనే కార్యక్రమంతో జరుగుతుంది. నవాన్నికంలో 9 రోజుల పాటు కూడా మొట్టమొదటి రోజు ధ్వజారోహణ, అంటే గరుడ వాహనుడు ఆయన శ్రీమన్నారాయణుడు ఈ కళ్యాణోత్సవానికి ముందుగా ధ్వజపటాన్ని లిఖించి ఆ వైనతేయ ప్రతిష్ఠ గావించి ఇక్కడ స్వామివారిని ఉత్సవంగా వారి ధ్వజస్తంభం వద్దకి తీసుకువెళ్ళి అక్కడ గరుడ పటాన్ని ఎగరవేయడం జరుగుతుంది ఉదయం పూట. ఆ సమయంలో భద్రాచలంలో ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ గరుడ ప్రసాదాన్ని సంతానార్థులైనటువంటి స్త్రీలందరికీ కూడా ఈ గరుడ ప్రసాదాన్ని ఇస్తారు. ఎవరికైతే సర్పదోషాదుల వల్ల సంతానం ఆలస్యం అవుతుందో లేకపోతే కలగదో అటువంటి వారు భక్తి శ్రద్ధలతో ఆ రోజు గోదావరి నది స్నానం చేసి రామచంద్ర స్వామి వారిని సేవించి రామదాసుడైనటువంటి ఆ వైనతేయుడి ఆ ప్రసాదాన్ని మాత్రమే స్వీకరించి, అంటే ఇంకే విధమైన ఆహారాన్ని స్వీకరించకుండా అవసరమైతే పాలు పళ్ళు ఇత్యాదులతో చేస్తూ రామనామాన్ని స్మరిస్తారో వారికి చక్కటి సంతానం కలుగుతుంది అని విశ్వాసము. అంతేకాక ఆగమ శాస్త్రంలో ఉంది. ఆ విధంగా గరుడ ప్రసాదాన్ని అందజేస్తారు. అంతేకాక ఇక్కడ రామచంద్ర సీతారాముల కళ్యాణాన్ని వీక్షించడానికి 33 కోటి దేవతా పరివారం అందరినీ కూడా వారి వారి మంత్రాలతో వారికి సంబంధించినటువంటి రాగ తాళాలతో వారందరినీ కూడా ఆ రోజు రాత్రి, అంటే మొదటి రోజు నవాన్నిక దీక్షలో మొదటి రోజు రాత్రి, అంటే మనకి 25వ తారీఖు అవుతుంది. ఆ 25వ తారీఖు రాత్రిపూట ప్రతి వారిని కూడా దేవతా సమూహాన్ని అందరినీ, బ్రహ్మదేవుణ్ణి, ఆ తర్వాత పరమశివుణ్ణి, వారి పరివారాలని ఇలా మొత్తం విశ్వక్సేనుల వారిని మొదలుకొని అందరినీ కూడా సమస్త దేవతల్ని కూడా వారి రాగ తాళాలతో వారిని ఆహ్వానం చేసి వారందరినీ కూడా ఈ పూర్ణాహుతి అయ్యే పర్యంతం, అంటే 2వ తారీఖు చక్రతీర్థం అయ్యేదాకా కూడా వారిని అర్చించడం జరుగుతుంది. అంతేకాక రెండవ రోజు భద్రాచలంలో ఎదుర్కోలు ఉత్సవం చాలా వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఎదుర్కోలు కూడా స్వామివారి ఇక్కడ పూర్వం నుండి ఉన్నటువంటి ఒక గొప్ప ఆచారం. ఎదుర్కోలుకి స్వామివారు గరుడ వాహన రూఢుడే వస్తారు, అదో ప్రత్యేకత. ఆ తర్వాత కళ్యాణం తెల్లారి రామచంద్ర మహాప్రభు వారికి అత్యంత వైభవంగా పట్టాభిషేక మహోత్సవం జరుగుతుంది. పట్టాభిషేకోత్సవం కూడా ఇక్కడ ప్రత్యేకత. మామూలుగా రాముడు ఆనాడు ఉన్నప్పుడు ఆ కిరీటం ముందుగా సమర్పించి పాదుకల దాకా ఆ లాంఛనాలన్నీ సమర్పించడం జరుగుతుంది. కానీ ఇక్కడ భద్రాచలంలో ఉన్న స్వామి అర్చామూర్తి కాబట్టి అర్చామూర్తికి సమర్పణ చేసే విధానాన్ని అనుసరించి ముందుగా పాదాది మకుట పర్యంతం, అంటే ముందుగా స్వామివారికి పాదాలు సమర్పించడం, ఆ తర్వాత రాజముద్రిక, ఇలా వరుసగా రాజలాంఛనాలన్నీ కూడా కిరీటంతో పరిసమాప్తి అయ్యే విధంగా అర్చామూర్తికి ఆ విధంగా చేయడం మర్యాదను అనుసరించి ఆ విధంగా చాలా అత్యంత వైభవంగా పట్టాభిషేక మహోత్సవం. ఆ రోజు రాత్రి
సీతారామ లక్ష్మణులకు వైభవంగా రథోత్సవం చేయడం జరుగుతుంది. ఆ రథం అంతటికి కూడా వైనతేయుడిని ఆవాహన చేసి ఇక్కడ రథాంగ హవనం అని ఆగమ శాస్త్రంలో ప్రత్యేకమైనటువంటి హోమ విధానం అంతా తెలుపబడింది. ఆ విధంగా హోమాన్ని చేసి ఆ వైనతేయ మంత్రంతో ఆ రథానికంతా కూడా స్పరిశ చేసి అప్పుడు స్వామివారిని దాని మీద వేంచేపు చేయడం జరుగుతుంది. 4వ రోజు స్వామివారికి అంటే పట్టాభిషేకమైనటువంటి తెల్లారి స్వామివారికి సదస్యోత్సవం అంటారు. ఆ సదస్యోత్సవం చాలా వైభవంగా అనేక మంది వేద పండితులతో స్వామివారికి మహదాశీర్వచన పూర్వకంగా సీతారామ లక్ష్మణులకి చాలా వైభవంగా సదస్యోత్సవం, ప్రత్యేక వాహన సేవలు, ఇలా ప్రతిరోజు ఒక వాహన సేవ, అలాగే తెప్పోత్సవం, ముంజల్ సేవ, వసంతోత్సవం, చివరి రోజు అవభృత స్నానం అంటారు. ఈ బ్రహ్మోత్సవం అంతా కూడా పరిసమాప్తి అయ్యే రోజు పౌర్ణమి నాడు ఆ ఉత్సవాన్ని నిర్వర్తిస్తారు. స్వామివారు గోదావరి నది తీరానికి వెళ్ళి అక్కడ స్వామివారికి ప్రత్యేక స్నపన తిరుమంజనం అనే కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఆ స్నపన తిరుమంజనం అయిన తర్వాత స్వామివారిలో ఉండేటువంటి శక్తిని సుదర్శనమూర్తిలోకి ఆవాహన చేసుకొని తీర్థోబింబంగా ఆ తీర్థశక్తిని సుదర్శనమూర్తిలోకి ఆవాహన చేసుకొని వారితో గోదావరి నదిలోకి వెళ్ళి మహాసంకల్ప పూర్వకంగా సుదర్శనమూర్తితో పాటు అక్కడ స్నానం చేయడం జరుగుతుంది. దీన్నే చక్రతీర్థం అంటారు. భద్రాచలంలో ఆ రోజు మరొక ప్రత్యేకత ఉంది. స్వామివారికి రోజు కస్తూరి తిలకము అంటే నలుపు రంగుతో ఉండేటువంటి తిలకాన్నే ఊర్ధ్వపుండ్రంగా ధరింపజేస్తారు. ఈ పౌర్ణమి నాడు ప్రత్యేకత అంటే ఈ బ్రహ్మోత్సవ అంతమైనటువంటి ఈ చైత్రశుద్ధ పౌర్ణమి నాడు స్వామివారికి తిరుమణి తిరుచూర్ణాలతో ప్రత్యేకంగా ఊర్ధ్వపుండ్రాన్ని ధరింపజేయడం జరుగుతుంది. ఆ రోజు స్వామివారికి మహాపూర్ణాహుతి, ఈ కళ్యాణానికి ఎవరినైతే దేవతలందరినీ ఆవాహన చేశారో వారందరినీ కూడా సగౌరవంగా వారి స్థానాలకి వేంచేయవలసిందిగా ప్రార్థిస్తూ ఈ బ్రహ్మోత్సవంలో జరిగిన మనకి తెలిసి కానీ తెలియ కానీ జరిగినటువంటి ద్రవ్య సంబంధంగా కానీ మంత్ర సంబంధంగా కానీ స్వామివారికి రోజు నిర్వర్తించే ఈ పూజా సమయాల్లో ఆలస్యాదులు ఇలాంటి తొందరపాటు ఇలాంటివన్నీ జరుగుతాయి. అంటే రోజు మనం 11:30కి స్వామివారికి మహానివేదన చేస్తాం. శ్రీరామనవమి నాడు 1:30, 2 ఇలా అనేక ఈ దోషాలన్నిటికీ కూడా ప్రాయశ్చిత్తంగా శ్రీ పుష్పయాగ కైంకర్యమని 12 ఆరాధనలు, 12 ప్రదక్షిణలు ఇవన్నీ జరుగుతాయి. అప్పుడు స్వామివారికి ప్రత్యేకంగా ఈ 12 ఆరాధనల్లో ప్రత్యేకంగా ప్రతి ఆరాధనకు కూడా విష్ణు సహస్రనామావళిలో ఒక 100 నామాలతో ఒక ఆరాధన ఆ విధంగా జరిగి లక్ష్మీ అష్టోత్తరంతో ఒక ఆరాధన, రామ అష్టోత్తరంతో ఒక ఆరాధన, ఈ విధంగా 12 ఆరాధనలు కూడా 12 ఆరాధనలు కూడా స్వామివారికి సమర్పించడం జరుగుతుంది. ఇది చాలా విశేషంగా భద్రాచలంలో జరిగేటువంటి విశిష్టత. సో ఇది ఇక్కడ పరిస్థితి అంటే మొత్తం మీరు చూసుకున్నట్టయితే భద్రాచలం సంబంధించిన నవమి పనులు మాత్రం కూడా పూర్తయిందని చెప్పుకోవచ్చు. కరెక్ట్గా అంటే సీతారామచంద్ర స్వామికి సంబంధించినటువంటి కళ్యాణ మహోత్సవం సంబంధించిన పనులు మొత్తం కూడా పౌర్ణమి అంటే హోలీ రోజే ఈ పనులకు శ్రీకారం చుడుతుందో ఆ రోజు మొదట తలంబరాలు కలిపి కార్యక్రమం కూడా చేసిన పరిస్థితి కనపడుతుంది. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా భక్తులు కూడా ఇప్పటికీ మనం చూడవచ్చు. ఎందుకంటే ఇప్పటికే తలంబరాలు కలిపి అంటే హోలీ రోజు తలంబరాలు కలుపుతారు ఇక్కడ. అప్పటి నుంచి కూడా ఈ కళ్యాణ క్రతువుకు సంబంధించిన పనులు ప్రారంభం అవుతున్నాయి. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో కూడా భక్తులు తెలుగు రాష్ట్రాల నుంచి గోటి తలంబరాలు అంటే ఇప్పటికి కూడా గోటి తలంబరాలు భక్తులు సమర్పిస్తూనే ఉంటారు. ఆ తలంబరాలను కూడా పూర్తి స్థాయిలో కూడా భక్తులకు అందే విధంగా కూడా తలంబరాలు ఆలయానికి సంబంధించిన వాళ్ళతో కూడా తలంబరాలు కలిపి అది భక్తులకి ఇచ్చేటువంటి ఏర్పాటు కూడా చేస్తున్నారు. ఇక్కడ కళ్యాణానికి ప్రత్యేకత ఉంటుందని చెప్పేసి కూడా ఇప్పటికే ఆలయానికి సంబంధించిన అర్చకులు చెప్తున్నారు. ఎందుకంటే భద్రాచలంలో సీతారామచంద్ర స్వామి పుట్టినరోజే అందరికి కూడా ఏంటంటే రాముడు పుట్టినరోజు ఎవరికి తెలియదు. కళ్యాణం అంటే సీతారామచంద్ర స్వామి కళ్యాణం ఆ రోజు నవమి అని చెప్పుకుంటారు. కానీ ఆ రోజే రాముడు పుట్టినరోజే కళ్యాణం భద్రాచలంలో జరుగుతుంది. అది కూడా అభిజిత్ లగ్నంలో అంటే 12 నుంచి 12 గంటల 10 నిమిషాల లోపే ఈ కళ్యాణం జరుగుతుందని చెప్పేసి కూడా అర్చకులు చెప్తున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల నుంచి కూడా భారీ ఎత్తున కూడా భక్తులు గోటి తలంబరాలతో పాటు స్వామివారికి అనేకంగా సమర్పించేటువంటి నగలు కానివ్వండి లేదంటే కొబ్బరి బోండాలు అంటే కళ్యాణంలో వాడే కొబ్బరి బోండాలను కూడా సమర్పిస్తున్నారు. ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా తెలుగు రాష్ట్రం నుంచి భక్తులు అయితే భారీగా భద్రాచలం తరలి వస్తున్న సిచ్యువేషన్ కనపడుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి.